అతడే నా సైన్యం పార్ట్ 26. ఇంటి చీఫ్ సెక్యూరిటీకి కాల్ చేసి గేట్ దగ్గర ఎలర్ట్గా ఉండమని సీరియస్గా చెప్పిన అతడు వెనక గేట్ వైపు ఉన్న వాళ్ళకు కూడా కాల్ చేసి చెప్తాడు. ధర్మ, మన వాళ్ళకి ఎవరిని ఇంట్లోకి రానివ్వకుండా చూసుకో. నేను 15 నిమిషాల్లో అక్కడ ఉంటాను. అప్పటి వరకు నువ్వు అశ్వ మేనేజ్ చేయండి అని చెప్తాడు వశి ధర్మకి కాల్ చేసి. విషయం ఏదో సీరియస్ అని అర్థం చేసుకున్న అతడు ఓకే అన్నయ్య అని చెప్పి కాల్ కట్ చేసి ఏమైందో అని ఆలోచిస్తూ ఉంటే కన్నా ఏమైందని అడుగుతుంది అహల్య. నథింగ్ అక్క అని అతడు చిన్నగా నవ్వి అందరికీ ఎంటర్టైన్మెంట్ చేసేందుకు మైక్ అందుకొని స్టేజ్ ఎక్కుతాడు. ఎక్కడ వాళ్ళు అక్కడ ఎలెక్ట్ అయ్యాక వన్యను వెతుక్కుంటూ ఇంటి వెనక్కి వచ్చిన అతడికి ఆమె అటువైపు వెళ్ళిందని అనిపిస్తుంది. భీమాకు కాల్ చేయడం కోసం అతడు ఫోన్ పాకెట్ నుండి చేతిలోకి తీసుకుంటే అప్పుడే అతని నుండి కాల్ వస్తుంది. చెప్పు భీమా. కన్నా తను అటువైపే వెళ్ళిందని, అక్కడే ఎక్కడో ఉంటుందని భీమా చెప్పడంతో వశిష్ఠ కళ్ళు ఎర్రగా మారుతాయి. వన్య, నా నుండి తప్పించుకోవాలని చూస్తున్నావా అని ఆ చెట్ల చీకట్ల మధ్యలో ఆమె కోసం అతడు వెతుకుతూ ఉంటే భీమా కొందరు గార్డ్స్ని అక్కడ ఎవరైనా ఉన్నారేమో వెతకమని చెప్తాడు, వన్య గురించి చెప్పకుండా. ఎవరో ప్యాలెస్లోకి దూరారేమో అని వాళ్ళు భయంగా వెతుకులాట మొదలు పెడితే 5 కేజీలు ఉన్న లెహంగా పట్టుకొని పరిగెడుతుంది వన్య. తను గంట నుండి అసలు ఆగకుండా పరిగెడుతుంది. అశ్వ చెప్పిన దారి ప్రకారమే వెళ్తుందని అనుకుంది, కానీ ఆమె వేరే వైపు వెళ్ళడంతో ఆమెకు అసలు దారి అర్థం కావడం లేదు. ఎత్తుగా ఉన్న గ్రాస్ వాల్స్, పెద్ద పెద్ద చెట్లు, అక్కడక్కడ చిన్న చిన్న లైటింగ్స్లో ఉన్న దారిని చూస్తూ తిరుగుతూనే ఉంది వన్య. ఆయాసంతో పరిగెత్తలేక అలసిపోయిన తను దారి దొరకగా కంగారుగా మళ్ళీ వశిష్ఠకి దొరికిపోతానేమో అనే భయం, ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుందని ఏడుపు అని ఒకేసారి రావడంతో ఏడుస్తుంది తను. రేయ్, అక్కడ వెతకండి అని వినిపించిన గార్డ్స్ గొంతుకు అక్కడ నుండి పరిగెత్తి ఒక పొదల చాటున దాక్కుంటుంది వన్య. వాళ్ళు తన కోసమే వెతుకుతున్నారంటే తను కనిపించట్లేదని వశిష్ఠకి తెలిసిపోయిందని ఆమె భయం మరింత ఎక్కువ అవుతుంటే ఆ గార్డ్స్ అటుగా వెళ్ళడం చూసి వెనక్కి పరిగెత్తాలని అనుకున్న ఆమె వశిష్ఠకి గుద్దుకొని వెనక్కి పడిపోతుంది. పట్టేసుకుంటాడు అతడు. నీలుక్కుపోతుంది వన్య. అతడి కళ్ళలో కనబడుతున్న కోపానికే కనుక పవర్ ఉంటే ఖచ్చితంగా తన బూడిదయ్యేది ఆ మంటలో. ప్లీజ్ నన్ను వదిలేయ్, నేను ఇక్కడ ఉండను అని ఆమె చేతులు జోడించి వెక్కుతూ ఏడుస్తుంటే
పళ్ళు మరింత బిగించి ఆమెను చూసిన అతడు ఒక్కసారిగా ఆమెను ఎత్తుకొని అక్కడి నుండి తీసుకొని వెళ్తాడు. వన్య గంట నుండి ఒకే చోట తిరుగుతుందని ఇట్టే అర్థమవుతుంది. వషి ఆమెను 5 నిమిషాల వెనక డోర్ నుండి ఇంట్లోకి తీసుకొని వెళ్ళడంతో వశిష్ఠ చేతిలో వన్యను చూసి ఊపిరి పీల్చుకుంటాడు భీమ దేవకి గారు. మీరు వెళ్ళండి, మేము వస్తామని చెప్పి ఆమెను అలాగే రూమ్లోకి ఎత్తుకొని వెళ్ళిన అతడు చెదిరిన ఆమె మేకప్ సెట్ చేసి ఆమె డ్రెస్ కూడా సరిచేసి తన చెయ్యి పట్టుకొని కిందకు తీసుకొని వెళ్తాడు. అతడు కొడతాడేమో అని భయపడింది, కానీ మాట్లాడకుండా ఉన్న అతడి తీరుని ఆమె భయం మరింత రెట్టింపు అయ్యింది. వణుకుతున్న ఆమె చెయ్యిని అతడు తన పిడికిట్లో బంధించేశాడు. నొప్పికి ఆమె ఏడుపు వస్తున్నా కూడా నవ్వు అని అతడు సీరియస్గా చెప్పడంతో బలవంతంగా నవ్వుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. డూ లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.